హాయ్ అండి, అందరికీ నమస్తే. మీ పద్మలో సుస్వాగతం. చేత యథావిధిగా పద్మ గారు మీ ముందుకు ఈరోజు మంచి మంచి కలెక్షన్తో వచ్చాను. ఛానల్ కొత్తగా చూసారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మస్ట్గా ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి. మీరు వేసే లైక్ నా ఛానల్ చాలామందికి రీచ్ అవుతుందని తెలియజేసుకుంటూ ఇది పగడాల దండ నాకు అమెరికా నుంచి హిమగారు అని విజయవాడ వారిది ఆవిడ నాకు గిఫ్ట్ చేశారనమాట. అది నేను ఇలాగా రెండుపేటలో గోవర్ధన ముడేసి చుట్టించుకోవడం జరిగిందనమాట. 15 గ్రాములు గోల్డ్ వేసుకుని సూపర్ ఉంటుందన్నమాట. ఓకే, అయితే ఈరోజు మీకు మంచి మంచి కలెక్షన్లు చూపిస్తాను. హెవీ క్వాలిటీ కాటన్ చీరలు, సాటిన్లో, క్రేప్ చీరలు, కోటాలు, రకరకాలు మిక్స్డ్ ఐటమ్ అనుకోండి. ఇవన్నీ మీకు చూపించాలని వచ్చాను. ఛానల్ కొత్తగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసుకోండి. మీరు వేసే లైక్ నా ఛానల్ చాలామందికి రీచ్ అవుతుందని తెలియజేస్తూ, మంచి సాటిన్ క్రేపు చాలా అంటే చాలా బాగుంటుంది. ఓపెన్ చేస్తే అదిరిపోతుంది, కానీ ఫోల్డ్ మడతలు పోతాయని భయం అండి నాకు. ఫస్ట్ ఏంటంటే మడతలు పోతాయి. చీర ఇలా ఉంటుంది, పళ్ళు బ్లౌజు ఇలా వస్తుంది, బార్డర్ కూడా రెడ్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదో చీర, దీంట్లోనే మంచి అరిటాకు గ్రీను, ప్యారెట్ గ్రీన్, అరిటాక్ గ్రీన్ కూడా కాదు, బిస్కెట్ కలర్ షేడ్. ఎంత బాగుంది చూసారా కలర్ కాంబినేషన్. ఇదో చీర నచ్చితే కనుక వాట్సాప్కి వచ్చేయండి. ఓకే, ఇలా ఉంటుంది. ఇదో చీర, అలాగే దాంట్లో బ్లూ. ఈ చీర అయితే నాకు ఎందుకు నచ్చుతుంది అంటే 2 కలర్స్ అద్భుతమైన కలర్ కాంబినేషన్స్. ఇది ఇలా ఉంటుంది, చాలా బాగుంది కదా. ఇది కూడా మీకు సాటిన్ క్రేప్ శారీ అనమాట. ఇదో చీర, అలాగే లోటస్ డిజైన్లో తెగ నచ్చేసిన చీర, బాగా ఇష్టమైన చీర. మా అదిగోండి ఎంత బాగుందో. ఇది నా చీరే, కట్టుకుంటాను నేను ఈసారి. బ్లాక్ అంటే కొంచెం భయం అండి. ఇది బ్లౌజు, శారీ ఇలా ఉంటుందన్నమాట. ఎంత బాగుందో. లోటస్ డిజైన్ వచ్చి ఆల్ ఓవర్ అలాగా, బ్లౌజు ఈ పింకే వస్తుంది. ఎంత కొంచెం చీర వచ్చేసి ఇందులో కాటన్స్లో ఉన్నాయి కలర్స్, చాలా బాగుంటాయి. పింక్లో ఉంది, బ్లాక్లో ఉంది, కాటన్లో కూడా ఉంది, హెవీ క్వాలిటీ. అదే డిజైన్లో అదిగో, ఇది కూడా కాటన్లో వచ్చింది. మనకు సిల్క్ వద్దండి, అదేమో లెహరియా జార్జెట్. ఓకే, చాలా బాగుంటాయి చీరలో. బార్డర్ కలర్ వస్తుంది. ఇది సిల్క్ కోట చీర, కాస్ట్ వీలుగానే ఉందండి. మీకు స్క్రీన్ షాట్ పెట్టండి, నేను రేట్లు చెప్తాను. ఇది కూడా అస్సాం క్రేప్ అని ఒక రకం కంచి బార్డర్ వచ్చండి. ఇలాగా చాలా బాగుంది. ఈ కలరే బీట్రూట్ కలర్, ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి చీరలు రఫ్ అండ్ రఫ్ వాడచ్చు. లైట్ కలర్స్ ఎక్కువ ఉంటాయి ఇవి. ఇది బాగా కాస్ట్లీ చీర, విదర్భ బార్డర్తో కోటా చీర. అది ఆల్ ఓవర్ ఇలా డిజైన్ బాగుంటుంది. ఇలా ఉంటుంది. నచ్చితే కనుక అడగండి. ఇది ఎవరో అడిగినట్టు గుర్తు నాకు. అదో చీర, అలాగే చందేరి, ఇదో చీర. తక్కువ రేట్లే. ఇది వీలుగా ఉందండి రేటు, చాలా తక్కువ రేట్లో ఉంది. నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి. ప్లెయిన్దే బ్లౌజ్ ఉంటుంది. ఓకే, ప్లెయిన్ బ్లౌజ్ ఉంది. పికాక్ గ్రీన్ అండి ఇది. ఇక్కడ ఇదో చీర. తర్వాత హెవీ క్వాలిటీ అంటే మెత్తటి హెవీ క్వాలిటీ కాటన్స్. నాకు శ్రీకాకుళం అక్కడి నుంచి అడిగారు ఒక ఫ్రెండ్. ఇదిగోండి మెత్తటి కాటన్ చీరలు చూపించమన్నారు. ఉంటే కనుక పింక్, వైట్, దీనికి మిర్రర్స్ ఉన్నాయి. పింక్ బ్లౌజ్ వస్తుంది కాటన్ది. హెవీ క్వాలిటీ కాటన్. ఇప్పుడు నేను కట్టుకున్నాను చూసారా, అలాగా హెవీ క్వాలిటీ కాటన్ చీర. ఈ కలర్ బ్లౌజు. అలాగే హెవీ క్వాలిటీలో ప్యూర్ కోటా చీర, చాలా అంటే చాలా బాగుంది చీర. కోట ఇదిగోండి ఇలా ఉంటుంది. ప్రింటెడ్ బ్లౌజు
నచ్చితే కనుక కోటా చీర ఇది కూడా అడగచ్చు. అలాగే ఇది కూడా అదే కాంబినేషన్లో ఇదో చీర. ఈ చీరలు చాలా బాగుంటాయి, నచ్చితే కనుక అడగండి. నిన్న ఆవిడ ఫోన్ చేసి వీడియో కాల్ ఆవిడ కోటా చీరలు చూపించి నాకు అడిగారు. వారి కోసం ఇవాళ ప్రత్యేకంగా ఈ చీరలన్నీ కూడా నేను వీడియో చేస్తున్నాను. ఇది ప్యూర్ సూపర్ నెట్, నా చీర అని చెప్పాను కదా, బ్లౌజ్కి ఇవ్వాలి. ఈ ఎండలకు భయపడి బయటికి వెళ్ళాక పింక్ది బ్లౌజ్ వస్తుందండి. మంచి అరిటాకు, మంచి గ్రీన్ శారీ. స్క్రీన్ షాట్ ఇలా ఉంటుంది. ఇదో చీర. అలాగే ఇంకా ఇవి కోటాల్లో మెత్తని కోటాల్లో ఈ 2 మాత్రమే ఉన్నాయి. ఇందులో ఒకటి నాది, ఒకటి మా ఫ్రెండ్ గీత ఉంది, గీతది. చాలా ఇది నేను తీసుకుంటా, ఇది అది. 2 చీరలు కోటా చీరలు. అలాగే ఇది కూడా హెవీ క్వాలిటీ కాటన్ చీర. అయితే ఒక కస్టమర్ ఈ చీర కొనుక్కుని దీనికి ఏమీ లేదు, ఆవిడ ఏ కత్తిరించేశారో నాకేమీ పంపించేశారంటే ఇదిగోండి ఊరికే. దీని డ్యామేజ్ అంటారా ఎవరైనా? ఈ కోంత ఆవిడ కటింగ్లో చేస్తారో మామూలుగా ఇలాగా అదే కత్తిరిస్తారు కదా ప్యాకెట్, అప్పుడు ఏదో చేసేసి అసలు నా దగ్గర ఇలా ఉండదండి, ఇలా కూడా రేగదు, చేసేసి రిటర్న్ చేసేసారు చీర. చాలా కాస్ట్లీ చీర. ఫాల్ కుట్టినప్పుడు జిగ్జాగ్లో వెళ్ళిపోతుంది. ఓకే, ఎంత నచ్చిందో చీర. ఓపెన్ చేసేసి మొత్తం ఆవిడ ఇష్టం వచ్చినట్టు వేరే ఫోల్డ్ వేసేసి పంపించేసారు. ఇలా కూడా కొంతమంది ఉంటారు. ఏం చేశాను, వాళ్ళకి చీర ఇచ్చేసి నెంబర్ బ్లాక్ చేసి పడేయటం అలాంటి వాళ్ళని. చీర డ్యామేజ్ ఉందో లేదో నాకు తెలియదండి, నా చీర నాకు తెలీదా, కావాలని కత్తిరించేసి 2 చోట్ల ఇది ఒకటే అనుకుంటానండి. ఈ చిన్నది పెద్ద భూతం కింద చూపించి షిప్పింగ్ ఛార్జీలు వేస్ట్ కదా. ఎంత హెవీ క్వాలిటీ చీరో. ఇప్పుడు మనం ఫాల్ కుట్టిస్తాం కదా వారిని, ఆ జిగ్జాగ్తో వెళ్ళిపోతుందండి అది. అసలు అది నేను కాదు అంటే ఏం చేయలేరు. కానీ సరే ఇంకెందుకు వచ్చిందిలే, మామూలు నచ్చలేదంటే మార్చను, కానీ డ్యామేజ్ అంటే మారుతాను కదా, ఇంక తప్పలేదు తీసుకోవాల్సి వచ్చింది. అలాగే ఇది కూడా హెవీ క్వాలిటీ కాటన్ చీర. ఈ చీర అయితే నాదేనండి, కుట్టించుకోవాలి బ్లౌజు. ఇగో ఇప్పుడు ఇది కట్టుకున్నాను, ఎంత బాగుంది. అలాగే ఉంటాయి ఈ చీరలు కట్టుకుంటే అంత అందంగా. ఇవన్నీ హెవీ క్వాలిటీ కాటన్ చీరలు, చాలా బాగుంటాయి చీరలు. నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది కూడా మంచి కాంబినేషను. ఇది ఏ చీర నచ్చినా ఫోటో పెట్టండి, ఫోటో పెడితే నేను రేట్ చెప్తాను రండి, మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. అలాగే ఇది హెవీ క్వాలిటీ. ఇది కూడా మా గీత కోసమే కోటా చీర. ఇది కూడా నిన్న లెనిన్ చీర అడిగింది, రిప్లై ఇవ్వలేదు. అలాగే ఈ కోటా చీర చూపించిన చీర, ఆ లెనిన్ చీర తనయే. ఎంత బాగుంది. తనకి ఎల్లో బ్లాక్ 2 చీరలు ఇష్టం బాగా, నాకు తెలిసి. ఇంతవరకు అవి ఉన్నాయి. ఇంక ఇక్కడి నుంచి అన్నీ కాటన్ చీరలు అండి. నేనేం రేట్లు చెప్పట్లేదు. ఒక్క చీర కొంటే షిప్పింగ్ మీదే, 2 చీరలు కొంటే షిప్పింగ్ నాది. ఇదో చీర. నచ్చితే అడగండి, నేను రేట్ చెప్తాను. మీకు నచ్చితే కొనుక్కోవచ్చు, లేదంటే లేదు. ఇవన్నీ హెవీ క్వాలిటీ కాటన్ చీరలు అండి. ఎల్లో బ్లౌజ్ వస్తుంది. ఓకే, దీనికి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తుంది. నచ్చితే స్క్రీన్ షాట్. ఇవన్నీ కొత్త స్టాకు, ఇప్పుడే నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. కొత్త ఇది ఈ కరివేరు కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇది చూడండి ఎంత బాగుంది. ఇది పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇవన్నీ హెవీ క్వాలిటీ కాటన్ చీరలు. ఇది మంచి గ్రీన్కి వైలెట్ కలర్ బార్డర్ బ్లౌజ్ వస్తుంది. ఈ బార్డర్ కలర్ పళ్ళు కూడా 1 మీటర్ పళ్ళు ఇదే కలర్ ఉంటాయి. ఈ చీరలన్నీ కూడా అంతే. అలాగే ఇది సెల్ఫ్ డిజైన్ వేసాడు దీనిపైన. అలాగా పింక్ అండ్ లైట్ లెమన్ ఎల్లో లాగా అదో చీర. అక్కడ వరకు కాటన్లా, మళ్ళీ ఇక్కడికి వెళ్తే కోటా చీరలండి కలంకారీ ప్రింట్తో. ఓకే, స్క్రీన్ షాట్. ఇది బ్లౌజు ఇలా డిజైన్ వస్తాయి. ఇది అది బ్లాక్ అండ్ రెడ్, ఇది గ్రీన్, లైట్ పసిరి గ్రీన్ అండ్ వైలెట్. ఇవి కోటా చీరలు అండి. ఓకే, ఇదంతా కొత్త స్టాక్ మనకి. ఎంత బాగుంది కలర్ కాంబినేషన్. ఇదో చీర. తర్వాత ఇది సూపర్ నెట్ శారీ, క్రాస్ డిజైన్ సూపర్ నెట్. ఒకవేళ నచ్చితే
అడగండి. కలంకారీ బ్లౌజ్ వస్తుంది. ఇదొకటి మంచి మరూన్ కలర్ కలంకారీ బ్లౌజ్తో, ఇదొకటి సూపర్ నెట్లు అండి ఇవన్నీ. ఇది మంచి మిర్చి రెడ్ అండి, మంచి టమోటా రెడ్ అనమాట. ఇదొకటి. ఇది సూపర్ నెట్ శారీ. ఇది ఆరెంజ్ ఫ్యాంటా కలర్. ఇది సూపర్ నెట్ శారీ. ఇది మంచి ఇంకు బ్లూ సూపర్ నెట్ శారీ. ఇక్కడ వరకు సూపర్ నెట్ శారీస్. మళ్ళీ ఇక్కడికి వెళ్తే బీట్రూట్ కలర్ వచ్చి మంచి గ్రీను ఈ కలర్ బ్లౌజ్తో బ్లౌజ్ చూపిస్తాను. స్క్రీన్ షాట్. ఇదో చీర కాటనే, హెవీ క్వాలిటీ అండి. మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. ఇదో చీర. ఓకే, చాలా కాస్ట్లీలో మళ్ళీ ఇదో చీర. ఇది కొంచెం కాస్ట్ అండి చీర, కొంచెం అంటే కొంచెం కాస్ట్లీ. ఇదిగోండి ఇదొకటి, అంటే బాతికి చుక్కలు వచ్చినాయి కదా, అదో చీర. ఇది కూడా కొంచెం కాస్ట్లీ చీరే. ఇప్పుడు చూపించిన ఆ కింద డిజైన్లో పింక్ అండ్ వైట్ ఓ 10 కాటన్ చీరలు కావాలన్నారు ఆవిడ నిన్న. వారి కోసం ఈరోజు కాటన్ చీరల వీడియో చేస్తున్నా. ఆల్రెడీ వారి డబ్బులే నా దగ్గర ఉన్నాయి. ఇది పైపింగ్ వేసిన కాటన్, అదొక కలరు, ఇదొక కలర్. అది ఎల్లో అండ్ గ్రీన్, ఇది గ్రీన్ అండ్ ఎల్లో, ఆపోజిట్ అనమాట. ఓకే, ఇవి రెండు పైపింగ్ వేసిన కాటను. అలాగే ఇది నెట్ కాటన్ అనమాట, హెవీ క్వాలిటీ ఉంటుంది. ఇలా ఉంటుంది, పింక్ అండ్ బ్లాక్. ఇదో చీర. ఇవి కొంచెం కాస్ట్లీ అండి. ఇది లంగావణి స్టైల్ వస్తుంది. ఈ కలర్ పికాకు గ్రీను బ్లాక్. ఇదో చీర. ఇంక ఇవి వచ్చేసి షిబోరి ప్రింట్. ఇదే పళ్ళు, ఇదే బ్లౌజ్ వస్తుంది. ఇదో చీర. అయిపోయినాయండి ఇంక ఇవి. ఇది కూడా బాగా నచ్చింది నాకు, భలే ఉంటుంది చీర. అదిగోండి పళ్ళు, ఇది బ్లౌజ్. బాగుంది కదా. ఇదో చీర, బ్లాక్ పింక్. ఇది చూడండి అసలు కాంబినేషన్ ఎంత బాగుందో, గ్రే అండ్ ఎల్లో. ఇవి ఇంగ్లీష్ కలర్స్. ఇవి కట్టుకుంటే చాలా అందంగా ఉంటాయండి చీర ఇలా చూడటం కంటే. ఇదిగోండి, ఇది పళ్ళునా, శారీ అంత ఎలా ఉంటుందా ఇలాగా. ఇది బ్లౌజ్ అండి, ఇలా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే అపార్ట్మెంటు మనకి ఎంత హ్యాపీ, బయట విషయాలతో గొడవ ఉండదు. మన ఇంట్లో వరకు పని చేసుకోవచ్చు. ఇంటి చుట్టూ తుడుపులు, కడుగుళ్ళు, ముగ్గులు, ఈ గోల ఉండదు. వెరీ హ్యాపీ, సెక్యూరిటీ. కానీ ఎవరో ఒకరు, మాది 45 ఫ్లాట్లు అండి, ఎవరో ఒకరు డైలీ ఏదో వర్క్ చేస్తూనే ఉంటారు. లీకేజీలని, లేకపోతే కొత్తగా టైల్స్ మార్చుకోవటం అని, లేకపోతే కబ్బోర్డ్లు చెద పట్టిందని, ఏదో ఒకటి. నిత్యం 360 రోజులు. 2 రోజులు ఫ్రీగా ఉంటే 10 రోజులు పని అండి. 10 రోజులు అమ్మయ్య అయిపోయిందంటే మళ్ళీ ఇంకొకళ్ళు మొదలు. ఇప్పుడు మా పై ఫ్లోర్లోని 6th ఫ్లోర్ అసలు పర్మిషన్ లేకుండా మా బిల్డర్ అప్పట్లో కట్టేశాడనమాట. డైరెక్ట్ క్యాష్ రిజిస్ట్రేషను బ్యాంక్ లోన్ ఉండదు కదా. 5th ఫ్లోర్ వరకునే పర్మిషన్ మాకు మున్సిపాలిటీలో. 6th ఫ్లోర్లు కట్టేశాడు. అది డైరెక్ట్ అమౌంట్లు తగ్గించేసి పెంట్ హౌస్ ఒక్కటి వేయటం మానేసి మొత్తం 6 కూడా 6 అంతస్తులు ఫుల్గా వేసేసాడు ఆయన. బడ్జెట్ తక్కువలో కొంతమంది కొనుక్కున్నారు. ఓకే, ఇప్పుడు ఒక ఫ్లోర్లో, పై ఫ్లోర్లో ఒకళ్ళది పైనుంచి స్లాబ్ నుంచి మొక్కల కింద ఊడి కింద పడిపోతున్నాయంట, పెచ్చు పెళ్ళిళ్ళ కింద. పాపం వారికి ఎంత ఇబ్బంది అండి, మీద పడితే ఎలా ఉంటుంది. ఇప్పుడు అది పొద్దుటే నిన్నటి నుంచి మొదలు పెట్టారు, మొత్తం స్లాబ్ బొర్రెట్టేశారండి. ఇప్పుడు వర్షం వస్తే ఇబ్బంది ఏంటంటే ఇల్లంతా వర్షమే, అలా ఉంది పరిస్థితి. అది మొత్తం హోల్ చేసేసాడు. మళ్ళీ స్లాబ్ వేయాలంటే ఇల్లంతా. ఒక డైనింగ్ హాల్ అంటే వాళ్ళ పడమర అవతల వైపు పోర్షను పొద్దుట 5:30 మొదలు పెట్టేశాడు పడుకున్న వాళ్ళకి. నాకు ఈ మూలకు కాబట్టి నాకు అవతల ఆ పోర్షను. అయినా మనకు డిస్టర్బెన్స్. ఆ కింద ఉన్న వాళ్ళకి ఎంత బాధ పాపం. సెలవులో పిల్లలు వచ్చారు, పడుకుంటారు, కానీ తప్పదు, ఏమీ అనలేము కదా. ఇక్కడ ఇలాంటి డిస్టర్బెన్స్లు, ఇలాంటి ఉమ్మడి పంపులో కంపల్సరీ. అంటే ఎక్కడున్నా ఏదో సమస్య ఉంది, కానీ అపార్ట్మెంట్ అనేటప్పటికి ఇంకా ఎక్కువ సమస్యలు అండి. ఎంత సెక్యూరిటీగా ఉందో కానీ వాళ్ళు కూడా పని చేసుకునేటప్పుడు కాస్త మధ్యాహ్నం పడుకున్నప్పుడు పొద్దుటే ఒకటి కొంచెం డిస్టర్బ్ చేయకుండా ఉంటే బాగుంటుంది. కానీ వాళ్ళకేమో ఎండ వచ్చేస్తుంది కదా, పైన టెర్రస్ పైన తవ్వాలి కదా, మొత్తం పొద్దున మొదలెట్టాడు. ఈరోజు మబ్బుగానే ఉంది, వాడు అదృష్టమే.
వంటిల్లు మొత్తం అంటే డైనింగ్ హాల్ మొత్తం పొడుగ్గా స్లాబ్ తీసేస్తున్నాడు. మరి పక్క రూమ్కి ప్రాబ్లం అవుతుందో లేదో మనకు తెలియదు, కానీ పాపం చాలా కష్టమైన పని, ఇబ్బంది అనిపిస్తుంది. వాళ్ళు కొత్తగా చాలా సంవత్సరాలు రెంట్కుండి ఇంకా అది ఇల్లు కొనేసుకున్నారనమాట. కొంచెం వీలుగా వస్తుంది అన్నట్టు, అద్దె కట్టుకునే బదులు ఈఎంఐ కట్టుకోవచ్చు కదా, అదొక ప్రాబ్లము. ఇది సమస్యలు ఇలా ఉంటాయి అపార్ట్మెంట్లో అయితే. మాకైతే చాలా డిస్టర్బెన్స్గానే ఉంది. ఆ పని ఏం చేసినా పక్క వాళ్ళకి డిస్టర్బెన్సే, కానీ మనకేమనిపిస్తుంది అంటే మన సమస్య చాలా పెద్ద భూతంగా కనిపిస్తుంది ఎవరికైనా. ఇంకా అపార్ట్మెంట్ అంటే ఇలాగే ఉంటాయి కాబట్టి సర్దుకుని వెళ్ళిపోవాలి, ఏమంటానికి లేదు ఛాన్స్. కాకపోతే వాళ్ళు మాత్రం కొంచెం పడుకున్న టైంలో 1 గంట పని వేరే పని చేస్తే బాగుంది. డ్రిల్ మిషన్ ఎట్టి తవ్వేస్తున్నాడండి పొద్దున్న 5:30, 6ంటికి మొదలు పెట్టేశాడు. అది ఏమనుకోవద్దు, ప్రతి ఇంట్లో ఉంటాయి ఏయో సమస్యలు కాబట్టి నేను ఇంకే చెప్పాలని. ఆ సౌండ్ వల్ల నాకు తెలిసింది. నాకై పెద్ద డిస్టర్బెన్స్ కాదు, కానీ ఆ కింద ఉన్నోళ్ళకి ఆ పక్కింటి వాళ్ళకి అయితే చాలా డిస్టర్బెన్సు. తప్పదు, అందరూ అడ్జస్ట్ అవ్వాల్సిందే. ఆ పరిస్థితి నాదైనా సరే ఇలాంటి అపార్ట్మెంట్లో అలాంటి కామనే కాబట్టి సర్దుకుని వెళ్ళిపోవాలి మనమేని. తర్వాత ఈ చీరలో మీకు ఏ చీర నచ్చినా వాట్సాప్ చేయండి. మీకు నచ్చిన చీర ఫోటో పెడితే నేను రేట్లు ఈరోజు మెన్షన్ చేయలేదు కావాలనే, కానీ 1 చీర కొంటే మాత్రం షిప్పింగ్ మీదే, 2 చీరలు కొంటే షిప్పింగ్ నేను ఫ్రీ ఇస్తానని తెలియజేస్తూ, ఇంకా మంచి మంచి కలెక్షన్లు మీకు చూపిస్తానని తెలియజేస్తూ, తప్పకుండా లైక్ కొట్టండి, తప్పకుండా సబ్స్క్రైబ్ ఇప్పటి వరకు చేయకపోతే చేయండి. అలాగే నా ఛానల్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అని తెలియజేస్తూ ఇంకా మంచి మంచి కలెక్షన్లతో వస్తానండి. నమస్తే అండి, బాయ్.